యుఐ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యుఐ నిన్న డిసెంబర్ 20న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే కర్ణాటకలో ఈ సినిమా 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మెయిన్ మార్కెట్ ఉపేంద్రకు ఉండేది అక్కడే కర్ణాటకలోనే, అక్కడ 7 కోట్లు ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక మిగతా తెలుగులో, తమిళ్లో, మలయాళంలో, హిందీలో ఇది పాన్ ఇండియా సినిమా అన్ని భాషల్లో కలిపి ఒక 2 కోట్ల గ్రాస్ వచ్చింది మొదటి రోజు. సో మొదటి రోజు 9 కోట్లు గ్రాస్ రావడం అనేది ఎక్సలెంట్ స్టార్ట్ ఉపేంద్రకు. అంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్లు. సో 60లో మరి ఎంత కమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి, తెలుగుకి ఎంత కమ్మారు, కన్నడకి ఎంత కమ్మారు, హిందీకి ఎంత అనేవి లెక్కలు ఇంకా తెలియలేదు. బట్ ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. ఎస్పెషల్లీ కర్ణాటకలో 7 కోట్లు రావడం అనేది ఎక్సలెంట్. ఓవరాల్గా 9 కోట్లు. సో తెలుగులో కూడా నాకు తెలిసి బాగా వస్తాయి, తమిళ్లో కూడా, సౌత్లో బాగానే వస్తాయి. ఒక హిందీలోనే ఉపేంద్ర చాలామందికి తెలియదు. సినిమా బాగుంటే చూస్తారు. రివ్యూస్ ఏమో కొద్దిగా మిక్స్డ్గా వచ్చి నేను ఇంకా చూడలేదు. ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం. నేను ఒక పెద్ద ఫ్యాన్ ఉపేంద్రకి ఒకప్పుడు ఆయన సినిమాలు చూసి. సో బాగుండాలని కోరుకుంటున్నాను, హిట్ పడాలని కోరుకుంటున్నా, పాన్ ఇండియా లెవెల్లో తనకి పేరు రావాలని కోరుకుంటున్నా. బట్ చూడాలి మరి, ఎందుకంటే పోటీలో చాలా సినిమాలు ఉన్నాయి. ముఫాసా ఉంది మనకు తెలుగులో, అంటే తెలుగు వరకు బచ్చలమల్లి ఉంది, తమిళ వరకు విడుదలై ఉంది, మలయాళం కూడా ఏదో సినిమా ఉంది. సో కర్ణాటకలో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ మిగతా భాషల్లో హిట్ అవుతుందో లేదని చూడాలి. ఎస్పెషల్లీ హిందీలో పాన్ ఇండియా లెవెల్లో మారుమోగాలి, అంత స్టామినా ఉన్న డైరెక్టర్ ఉపేంద్ర. కల్ట్ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఉపేంద్ర. హిందీలో గుర్తింపు వచ్చి పాన్ ఇండియా హిట్ పడిందంటే ఇక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా ఉంటుంది అతని సినిమాలు. చూడాలి మరి. మొత్తానికైతే మొదటి రోజు 9 కోట్లు మంచి కలెక్షన్సే. అందులో 7 కోట్లు కర్ణాటక నుంచి వచ్చాయి. మిగతా ఏరియాలో పెరగాలి, తెలుగులో పెరుగుతాయి, హిందీలోనే చూడాలి. సినిమా బడ్జెట్ వచ్చి 60 కోట్లు. సో బిజినెస్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఇంకా ఆ తర్వాత వీకెండ్ తర్వాత మాట్లాడుకుందాం సినిమాకి ఎంత వచ్చాయి, ఇంకెంత రావాలి అనేసి. సో ప్రస్తుతానికైతే మంచి ఓపెనింగ్స్ 9 కోట్లు. శని ఆదివారాల్లో కలెక్షన్స్ కుమ్మేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, బాయ్.